హలో వెల్కమ్ టు మగువా ఛానల్. ఎన్నికల ముందు మన ఆడబిడ్డల పెళ్లికి తులం బంగారం ఇస్తానని నమ్మించినావు. అధికారంలోకి వచ్చాక ఎగ్గొట్టినావు. పైసలు లేవు అన్నావు. కానీ ప్రపంచ సుందరీమణులకు ఒక్కొక్కరికి 30 తులాల చొప్పున బంగారం ఇచ్చేందుకు పైసలెక్కడి? సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. వాళ్ళు అంతా బంగారం అయ్యారా అని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావా వసంత ప్రశ్నించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో మహిళలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో తెలంగాణ ఆడబిడ్డలకు పెండ్లి కానుక పేరు మీద తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రం దివాలా తీసిందని, ఎక్కడా అప్పు పొడతా లేదని ప్రకటనలు ఇస్తూ పరిపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. నన్ను కోసిన రూపాయి కూడా రాదు అని ఇటీవల ఓ మీటింగ్లో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అందాల పోటీలకు వచ్చిన అమ్మాయిలకు ఒక్కొక్కరికి 30 తులాలు ఇచ్చేందుకు 200 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరి మొప్పు కోసం ఇస్తున్నారో చెప్పాలని నిలదీశారు. మీకు తెలంగాణ ప్రజలు ఓట్లు వేశారా? ఈ సుందరిమణులు వేశారా అని ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వానికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ తెలంగాణ పేద ఆడబిడ్డలకు లేదని దుయ్యబట్టారు. ఏడాదిన్నర కాలంలో పెళ్లి చేసుకున్న అమ్మాయిలకు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఈ ఫార్ములా రేస్తో తెలంగాణకు 750 కోట్ల లాభం వచ్చిందని, అందాల పోటీలతో వచ్చిన లాభం ఏమీ లేదని, ఖజానాకు రోజుకు 30 కోట్ల ఖర్చు తప్ప మరేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు రేవంత్ సర్కార్కు తగిన బుద్ధి చెప్తానన్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.